తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా ఆయన కాంస్య విగ్రహాన్ని అమీర్పేట మైత్రివనం చౌరస్తాలో సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఆవిష్కరించనున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచార సమయంలో ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుపై రేవంత్ హామీ ఇచ్చారు. ఎన్టీఆర్ అభిమానుల చిరకాల కోరికను తాను నెరవేరుస్తానని చెప్పారు. ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన నవీన్ యాదవ్ ఎన్టీఆర్ విగ్రహాన్ని ప్రత్యేకంగా తయారు చేయించారు. విగ్రహ పనులను రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఎమ్మెల్యే నవీన్ యాదవ్ తో కలిసి పరిశీలించారు. ఈ కార్యక్రమాన్ని కాంగ్రెస్ తో పాటు ఎన్టీఆర్ అభిమానులు కమ్మ కార్పొరేషన్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. 23 అడుగుల కాంస్య విగ్రహాన్ని సిద్దం చేశారు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన ప్రముఖ శిల్పి డి రాజ్ కుమార్ ఒడయార్ 2 నెలల పాటు శ్రమించి విగ్రహాన్ని సిద్దం చేశారు. విగ్రహ ఆవిష్కరణ బహిరంగ సభ నేపథ్యంలో మైత్రివనం పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలను విధిస్తున్నట్లు నగర ట్రాఫిక్ జాయింట్ సిపి జోయల్ డేవిస్ తెలిపారు. ఇవాళ రాత్రి 10 గంటల వరకు మైత్రివనం జంక్షన్ లో ఆంక్షలుంటాయని తెలిపారు. అమీర్పేట్, సత్యం థియేటర్, ఎస్ఆర్ నగర్, సారథి స్టూడియోస్ వైపు నుంచి జూబ్లీ చెక్ పోస్ట్ వైపునకు వచ్చే వాహనాలను వెంగళరావు నగర్, కళ్యాణ్ నగర్, కృష్ణకాంత్ పార్క్ వైపునకు పంపుతారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు సత్యం థియేటర్ వైపు నుంచి జూబ్లీ చెక్ పోస్ట్ వైపునకు వెళ్లే వాహనాలను పంజాగుట్ట మీదుగా చెక్ పోస్ట్ వైపునకు పంపుతారు. యూసుఫ్గూడ నుంచి మైత్రివనం వైపునకు వచ్చే వాహనాలను కృష్ణకాంత్ పార్క్, కళ్యాణ్ నగర్ వైపునకు మళ్లించారు. వాహనదారులు ట్రాఫిక్ ఆంక్షలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని కోరారు.